మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, తన జనులను ఆయన విడనాడాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము మరి 22వ వచనంలో ఈ మాట, తన జనులను ఆయన విడనాడు. మరి ఈ వాగ్దానం ఆయన ఏమన్నా, తన జనులు ఎవరైతే తనకి ఇష్టలుగా జీవిస్తారో, ఎవరైతే తన చిత్తం నెరవేరుస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞను గైకొంటారో ఆ బిడ్డల చుట్టూ ఆయన విడనాడు అంట. ఆయన తన జనులు, తన బిడ్డలు తన విడనాడు. ఇది నాన్న మనము ఎవరి బిడ్డలు కొంటున్నామంటే ఇక్కడ యెహోవా మనం తన జనులుగా చేసుకుంటే ఇష్టం కలిగిన మన అందరినీ కూడా ఆయన జనులుగా చేసిన ఇష్టం కలిగిన. ఎందుకంటే మనల్ని విడనాడు. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, మనతో నడుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆశ్రయిస్తాడు, మనల్ని దీవిస్తాడు. కృప గలవాడు, కనికరం గలవాడు. మనకి ఇష్టం తన బిడ్డలు అంటే మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి, మన కోసం రక్తం కాదు, మన కోసం అవమానాలు భరించిన తండ్రి అయిన దేవాదేవుడు ఏమంటాడంటే ఇష్టం కలిగిన, మన మీద ఇష్టం కలిగినాడు కాబట్టి మనల్ని విడనాడు. మనం ఎవరి మీదైనా ఇష్టం కలిగి ఉంటాం, వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటాం. ఎందుకండి అది మన ఇష్టం కలిగి. అలాగే సర్వశక్తిమైన దేవుడికి నీ మీద, మన అందరి మీద ఇష్టం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎడబాయడు అంటున్నాడు. కాబట్టి దినాన్న ఆయన జనంగా మనందాం, ఆయన తోడే ఉంటాడు మనకి. మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన విడిచిపెట్టకుండా మనం నడిపిస్తే మన జీవితం సంతోషకరంగా, సమాధానకరంగా, ఆనందకరంగా ఉంటుందని ప్రభు మనతో మాట్లాడు. అందుకే యెహోవా మిమ్మల్ని తన జనులుగా చేసి ఇష్టం కలిగిన తన ఘనమైన నామం నిమిత్తం అంట. ఆయన నామం మనందరం కూడా ఘనంగా చెప్పుకుంటామట. నా దేవుడు నన్ను ఆశ్రయించాడు, నా దేవుడు నన్ను దీవించాడు, నన్ను గొప్పగా చేశాడు అని చెప్పుటకు ఆయన నామం కనపరచబడాలంటే తనకు ఇష్టమైన జనం ఉన్నప్పుడు ఆయన మనల్ని విడనాడాడు. కాబట్టి మనం ఆయన విడనాడే పెట్టుకుండకుండా ఆయన చిత్తం నెరవేర్చి పెట్టుకుంటే కృప దేవాదేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి ఇద్దరు అంతా ప్రార్థించండి. దేవుడు మీకు తోడుగుండు, మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన, సర్వాధికారి కృపగల తండ్రి, కనికరపుండ ఆరాధనకు యోగ్యుడా, స్తుతుల సింహాసనుడ, పరిశుద్ధులని వేలాదులతో కొనియాడు తండ్రి, నీకు వందనాలు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. వెళ్ళే ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని దాయిచ్చండి ప్రభా. అయ్యా నీకు ఇష్టంగా జీవించే కృప దాయిచ్చే ప్రభా. మయజమాల ద్వారా తోటి పని వారిది ఏకుడు లేకుండా సహాయం, అందరితో సమాధానం, శాంతి దాయిచ్చండి, నెమ్మది దాయిచ్చండి. మా చేతి పనులు ఆశ్రయించండి, మా కష్టాజీతాన్ని ఆశ్రయించి మా కష్టాజీతం వ్యర్థంగా కూడా సహాయం చేయండి. అయా తాగుడు, వ్యసనాలు, దూరం, అప్పులు, బంధకాలను విడిపించండి, కుటుంబ సమస్యలు విడుదల దాచండి. అయ్యా శాంతి సమలతో నింపి కృప చూపి దీవించమని మిమ్మల్ని మీరు మహింపరు. ఇదనమంతా బయటికి వెళ్ళిన ప్రతి బిడ్డ సంతోషం, సమాధానం నింపాడు. క్షేమంగా వచ్చే కృప దాచమని, ఆయా కాచి దాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.